ఆగే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. రెడీ. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు లేచారా? ఇంకా వార్నింగ్ అను నరుకుతా కూట్లేగా కొడకరే. సబ్స్క్రైబ్ చేసుకోండి రా. చెప్పు బాయ్ చెప్పు. నేను రేపు వెళ్ళిపోతున్నా అని చెప్పు. యూఎస్ వెళ్ళిపోతున్నా అని చెప్పు. యూఎస్ వెళ్ళిపోతున్నా అని చెప్పు. రేపు వెళ్తా మురారి చెప్పు. ఈడే చూసా చూద్దా చెప్పు. తప్పు. పిచ్చి మాట మాట్లాడకూడదని చెప్పు. అడు చూసి చెప్పు. అడు చెప్పు. అలా చెప్పు. మాట్లాడద్దు. తప్పు. నా కొడకరే తప్పు. తప్పు. ఫోటో అదిగో అదిగో ఫోటో. అదే ఫోటో. మా మురారి కూడా బ్లాగర్ అయిపోతాడు. నువ్వు కూడా యూఎస్ఏ లాగా బ్లాగులు చేస్తావా? యూఎస్ఏ లాగా బ్లాగులు చేస్తావు నువ్వు? యూఎస్ఏ లాగా బ్లాగులు చేస్తావా? 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 ఏం చేస్తావు? తగ్గుతుందిరా తగ్గుతుందిరా. తగ్గుతుంది బే. తగ్గుతుంది బే. గబ్బు నాయల గబ్బు నాయల. నువ్వేరా నువ్వేరా. ముక్కు కొత్త తొలిందా? అరే సారీ సారీ సారీ. ఎటెళ్ళా ఎటు? ఏముంటుంది కూడా? ఎక్కడున్నావు నువ్వు మరి? రైల్వే స్టేషన్లో. ఎందుకున్నావు స్టేషన్లో? ట్రైన్ వచ్చింది. అది వస్తుంది ట్రైన్. కనపడిందా? ట్రైన్ కనపడలేదా? అది ఒక ట్రైన్. బాయ్ చెప్పి ట్రైన్కి. రేపు ఎక్కుతా అని చెప్పు. బాయ్ చెప్పు. వెళ్ళిపోతుంది ట్రైన్. అది వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుంది. నన్ను తీసుకెళ్తా తాతను తీసుకెళ్తా అంటే తాతను తీసుకెళ్తానన్నాడు. అలాగే నేను ఏడ్చినట్టు యాక్షన్ చేస్తే నిన్ను కూడా తీసుకెళ్తా. చూపించు. అల్లరి చేస్తావు ఇంకోసారి. సారీ చెప్పు. రిమోట్ తీసేస్తావా? రిమోట్ కింద ఎక్కడికి వెళ్తావు చెప్పు.
అత్తయ్య బాయ్. గేజ్ని క్రేన్రు వామ్మో అంత బతుకున్నారు. దెబ్బలు పడతారు రే. అరే అను దెబ్బలు పడతారా? బాయ్ చెప్పు, వెళ్ళిపోతున్నా అని చెప్పు. బాయ్ బాయ్, అమెరికా వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ బాయ్. అమెరికా ఎవరి దగ్గరికి? నా దగ్గరికి. మీరు కూడా వచ్చేయండి అను. మీరు కూడా రండి. బాయ్. కిస్ పెట్టు, ఫ్లయింగ్ కిస్ మళ్ళీ. చెప్పు స్టోరీ చెప్పు. చెప్పు. వరంట అమ్మమ్మ వచ్చింది. చెప్పు. తర్వాత అమ్మ ట్యాంక్ చెప్పింది. రోడ్డు మీదకి వెళ్ళారంట. క్రోకోడైల్ వచ్చిందంట. అమ్మో క్రోకోడైల్ వచ్చిందని అంటాడు. అమ్మ ఈడు కొట్టేశాడంట. వాళ్ళ అమ్మ అక్కడ థ్యాంక్ యూ చెప్పిందంట. ఎవరు చెప్పారు? గబగబా వచ్చేసిందంట. మిస్ అయ్యారా? ఇంకో స్టోరీ. ఇప్పుడు ఇంకో స్టోరీ. నేను అంకలు కొట్టున్నా. నేను కూర్చుంటే పాతంతా ఫాస్ట్ ఫాస్ట్ అందా? కింద పాప నువ్వు పడిపోయావా? బద్దపోయింది. పెద్ద అబ్బాయిందా నీకు? నన్ను వచ్చింది బయటేసారా? అంటాడు. తర్వాత బయటికి వెళ్ళొద్దు అన్నారా? ఫాస్ట్ వెళ్ళొద్దు అన్నారా? తర్వాత అంతే. అయిపోయింది. ఓపిక అయిపోయింది. బంగారం అమ్మిదే, నా బంగారం ఇదే, నా దగ్గర ఉండుకున్నాను. బాయ్ చెప్పు. దుబాయ్ తీసుపెట్టరా? మళ్ళీ ఎప్పుడొస్తావు? చెప్పు. చాలా నీ కటింగ్ మాత్రం బాగుందిరా మురారి, జపాన్ వాళ్ళలాగా. మన లగేజ్ ఎవరికి? సో బ్యాక్ టు हमारा డెన్ స్పేస్. మన గూట్లేగాడు మన ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోయింది యూఎస్కి. లాస్ట్ 6 months మనం ఎక్కువసేపు అంటే ఒక 2 months హార్డ్లీ మనం ఇంట్లో ఉన్నాం అనుకుంటా. అంటే 2 monthsలో 1 month ఆడుతూ ఉన్నాం. 1 month కూడా లేవు నాకు తెలిసి, అంతేనా? 1 month ఉన్నాను ఆడుతూ. బట్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్ టైమ్ బ్రో. అంటే ఇట్ వాస్ ఫన్. ఇట్స్ వాజ్ రియలీ ఫన్. లాస్ట్ 3 days కూడా నాకు చాలా ఐ డోంట్ నో
వాళ్ళు ఐ డోంట్ నో, నేను రోజు ఫ్రీక్వెంట్గా కలగకపోయినా మాట్లాడకపోయినా కానీ వాళ్ళు ఇండియాలో ఉంటే డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫీలింగ్. బట్ వెన్ దే ఆర్ లివింగ్ ఇట్స్ నాట్ గుడ్ ఫీలింగ్, ఇట్స్ నాట్ డెఫినెట్లీ నాట్ గుడ్. బట్ తప్పదు, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వెరీ సూన్ మనం కూడా ఎప్పుడన్నా టైం కుదిరితే అన్ని సహకరిస్తే సిచ్యువేషన్లు మనం కూడా వెళ్తాం. మురారి గాడు, ఐ మీన్ నాట్ ఓన్లీ మురారి, చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగా మాటలు చెప్పేటప్పుడే మనకి బాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయబుద్ది అవుద్ది. అండ్ సో ఇట్స్ వెరీ క్యూట్. వాడు దొంగ నా కొడక, గూట్లే, నీ అబ్బా నీ అమ్మ, నా కొడక, దొబ్బే, పీకే ఆయన నేర్పించింది మనమే ఆడికి. ఐఎమ్ హోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వర్డ్స్. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ టీచింగ్ హిమ్ ఎవ్రీ వర్డ్. సో అంత కర్త కర్మక్రియ అన్నీ నేనే. ఓకే, సో నథింగ్, ఇట్స్ క్యూట్ బ్రో, ఇట్స్ రియలీ క్యూట్. అట్లాంటి మాటలు బొడ్డగాలు నోట్లో నుంచి బాగుంటుంది. ఎట్లాగో యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత వాడికి అవన్నీ గుర్తుండవు, వాడు తిట్టినా వాడికి అర్థం కావు. సో డజంట్ మేక్ ఎనీ సెన్స్. లాస్ట్ ఫ్యూ డేస్లో చాలా జరిగినాయి. నేను కమింగ్ బ్లాగ్స్లో నేను అప్డేట్ చేస్తాను ఒక్కొక్కటి. సో నెక్స్ట్ 4-5 monthsకి అంతా ప్లాన్ సెట్ అయిపోయింది. వీఆర్ గుడ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, హౌ ఇట్ గోస్. అంటే వీఆర్ గుడ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్ ఇట్స్ వీఆర్ గుడ్. బట్ ఇంకొన్ని అరేంజ్మెంట్స్లో వాటిలో జుగాళ్ళు చేసుకోవాలి, అరేంజ్మెంట్లు చేసుకోవాలి. ఇది మాత్రం చెప్పాలి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. అసలు నా డైలీ వ్లాగ్స్ ఏదైతే ఈ 9 AM సిరీస్ ఉందో, ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్, ఇట్ వాస్ కంప్లీట్లీ నాట్ ప్లాన్డ్. జస్ట్ ఐ వాస్ వ్లాగింగ్ జస్ట్ టు డాక్యుమెంట్ మై జర్నీ, టు డాక్యుమెంట్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఇట్ వాస్ నాట్ ఎనీ టైమ్ ఇంటెంటెడ్ టు వ్యూస్ కోసం, కంటెంట్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం. నో, ఇట్ వాస్ నాట్ మెంట్ ఫర్ లైక్, ఇట్ వాస్ నాట్ మెంట్ లైక్ దట్. ఇది నా కోసం నేను పెట్టుకుందాం అనుకున్నా. ఐ నెవర్ ఇమాజిన్ మీకు అంత నచ్చితే బాగా, మీకు అంత యూనో హెల్ప్ అవుతాయి, వాట్ ఎవర్ అనుకోలేదు నేను. అందుకే నాకు ప్రాపర్ ఆడియో కానీ ప్రాపర్ వీడియో కానీ వాజ్ నథింగ్. జస్ట్ నాకు ర్యాండమ్ నా థాట్స్ రావటం, ఐ వాస్ టాకింగ్ టు యూ. ఈ పాయింట్ నాకు షేర్ చేసుకోవాలి, ఇది బయటికి చెప్పాలన్నప్పుడల్లా నేను ఐఎమ్ టేకింగ్ మై ఫోన్ అవుట్, ఐఎమ్ రికార్డింగ్, ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ విత్ యూ. అలాగే జరిగిందనమాట ర్యాండమ్గా. బట్ ఐ విల్ మేక్ షూర్ కెమెరా అంతా ప్రాపర్గా ప్లాన్ కాకపోయినా ఐ విల్ మేక్ షూర్ ఆడియో క్లియర్గా ఉండేలా ట్రై కాదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే వ్లాగులు అన్నింటిలో ఒక చిన్న కొలాబరేషన్ సెట్ అయింది, వైర్లెస్ మైక్ది. సో ఆ మైక్ వస్తే దెన్ వీఆర్ సెట్. అంటే కొంచెం మన వర్క్ కొంచెం ఫ్లో కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి వైర్లెస్ మైక్ ఒకటి వేరే మైక్ చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నా, అది దానికి ఆడియో సింక్ చేయాలి, కాపీ చేయాలి, మెమరీ కార్డ్ తీసి మళ్ళీ దాంట్లో పెట్టాలి, మళ్ళీ ఫార్మాట్ చేయాలి, మళ్ళీ సింక్ చేయాలి. సో పెద్ద పంచాయతీ అనమాట. ఇప్పుడు అవన్నీ మైండ్లో పెట్టుకొని వ్లాగ్ చేయటం, అండ్ ఇట్ విల్ బీ మోర్ క్రాఫ్టెడ్ అంటే బాగా ఒక క్యూరేట్ చేసిన వ్లాగ్ లాగా ఉంటుంది అనమాట. సో రాగా ఉండదు అది. సో అందుకే నేను కొంచెం దాన్ని కన్సిడర్ చేయలేదు. బట్ డెఫినెట్లీ కన్సిడరింగ్ యువర్ పాయింట్, ఐ విల్ డెఫినెట్లీ కన్సిడర్ కీపింగ్ సమ్ గుడ్ ఆడియో క్వాలిటీ ఫ్రమ్ 9 AM వ్లాగ్స్. ఓకే, హ్యాపీ, పక్కా, షూర్. అది ఇంకా మాట్లాడుకుని పోతే ఇంకా చాలా మాట్లాడుకోవాలి. అవి నేను స్లోగా రేపటి నుంచి ఎలాగో మాట్లాడుకుంటాం. ఓకే, సీ యు టుమారో. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ మిస్ యూ మురారి. బై రా. సో మీకు కూడా రేపు పొద్దునే కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్.